కూర్చుంటాడు. ఇంత పనికి వాళ్ళ విధవను రాష్ట్రంలో నేను ఎక్కడా చూడలేదు. దానికి తోడు పై అధికారి పోలీస్ అధికారులు కూడా ఒత్తాసు పలుకుతారు. అతను నా తోటకు పోతా చూస్తా అక్కడ చెట్లుండాయో లేదో అన్నాడు. నేను ఆహ్వానిస్తాడా, నీకు చీము నెత్తరంగో ఇటు ఉంటే పుట్లూరు ఎండ్లమూరు మండలాల్లో మొగోడు అంటూ ఉంటే నీ ఎమ్మడితే నా తోటలో కాలు పెట్టి చూడమను. దానికత నేను మళ్ళీ చెప్తా. నువ్వైనా సరే నీ కుటుంబ సభ్యులైనా సరే, నాకు ఎమ్మెల్యే అనేది జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన భిక్ష. అదే లేకపోతే నువ్వు ఇట్లాంటి కారు కూతలు కూస్తే ఇంట్లో ఈడ్చుకొని పోయి మెట్టుతో కొట్టి తాడిపత్రి రౌండ్ అంతా తాడిపత్రి బజార్లో ఎమ్మడితో తిప్పుతా. నిన్ను మటుకు ఏదో ఒక రోజు పోలీస్ అధికారులు నిన్ను వెనకేసుకొచ్చా. నిన్ను ఏదో ఒక రోజు తాడిపత్రి బజార్లలో చెప్పులతో కొట్టి ఊరేగిస్తా అని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ చెప్తాను. మా పెద్దారెడ్డి మాటలు వింటే మీరు ఒకవేళ ఆ మాటలు మిమ్మల్ని అంటే ఎట్లుంటుంది? ఇదే ఆయన భూమి విషయంలో నేను కంప్లైంట్ చేసింది వాస్తవమే. నేను ఏది కూడా రికార్డు కానే పోతా, రికార్డు లేకపోతే మాట్లాడను. దగ్గర 240 ఎకరాలు చేసినావు. అక్కడ సోలార్కి ఇచ్చింటే ఏదో ఉద్యోగాలు వస్తాయని చెప్పి పాపం రైతులు ఇచ్చారు. సరే, ఆ సోలార్ని భయపడిచ్చి నువ్వు తీసుకున్నావు. ఆయన మాట్లాడే రోజు ఈ దిక్కు రామచంద్రారెడ్డి, ఆలూరు రామచంద్రారెడ్డి కూర్చున్నాడు, ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ రమేష్ రెడ్డి కూర్చున్నాడు. మీరే సాక్షులు. ఆయన మాట్లాడిన మాటలు మీరు సాక్షులు. వాస్తవం చెప్తున్నా, రామచంద్రారెడ్డి అలాంటి వాళ్ళు మమ్మల్ని ఎలక్షన్లలో బ్రహ్మాండంగా చేసినారు. మమ్మల్ని ఈ స్థితికి రావడంలో వాళ్ళు కూడా ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. రామచంద్ర వాళ్ళు అంటే మా గుణది ఎంత స్ట్రాంగ్ అంటే వీళ్ళందరూ ఒక రాయి వేసినారు, పక్కనే కూర్చున్నారు. ఈయన ఇంజనీరింగ్ కాలేజ్ అయినా పక్కన కూర్చున్నాడు. ఏం మాట్లాడతాడు ఆయన? ఆ భూమి విషయంలో మాట్లాడుతూ నా భూమిలో వచ్చి కాలు నువ్వు కానీ నీ బంధువులు కానీ ఎవరైనా సరే వచ్చి కాళ్ళు పెడితే ఆ రోజు నన్ను ఎంతమంది కాపాడినా ఆయన వచ్చి మెట్టుతో కొట్టి ఇంట్లోంచి ఈడ్చుకొని పోయి ఊరంతా తిప్పి మెట్లతో కొడతాడంట నన్ను. అది భాష అయింది. ఎస్, 10 రోజుల కింద మండల ఆఫీసులో పనిచేసే వాళ్ళు మీ గుడిలో నీ స్థలంలో చూడండి, నీ స్థలంలో కాళ్ళు పెట్టి నీ ఫెన్సింగ్ పీకినారు. నీకు ఆసన్నమైంది. నా ఇంటికి వచ్చి నన్ను ఈడ్చుకొని పోయి మెట్లతో కొట్టే ఆసన్నమైంది. ఎప్పుడు వస్తావు రామచంద్రారెడ్డి? టెక్కు యజమాని మీరే సాక్షులు. ఎప్పుడు కొట్టిస్తారు? మెట్లతో ఈడ్చి కొట్టిస్తారా? ఎప్పుడప్పా? రామచంద్రారెడ్డి గారు నువ్వు పక్కన కూర్చొని వింటా అన్నావు, ఇక్కడ రమేష్ రెడ్డి గారు కూర్చొని వింటా అన్నారు. నేనైతే ఇంట్లోనే ఉన్నా. రా, నీ మాటలు ఎప్పుడు ఏదేదో మాట్లాడి ఒక్కటన్నా నువ్వు నిరూపించుకున్నావా? దొంగతనం చేయలేదా? భూములు ఆక్రమించుకోలేదా? లేదని చెప్పి ఇప్పుడు ఆడికంటే ఆడికి మాట్లాడతావే. ఈ పొద్దు మళ్ళీ తాటిపతికి రావాలంట. ఈ పొద్దున ఆయన మా వాళ్ళు పండగ చేసుకున్నారు. నువ్వు ఈ ఊరు ఇచ్చే సంవత్సరం అయితే ఇప్పుడు పండగ చేసుకున్నారు. ఆడికంటే అంటే మాట్లాడతావు.
2 కొడుకులు ఉన్నారు నీకు. ఆ రోజు ఏం చెప్పినావు? నాకు 2, మా అన్నకి 2. రమ్మను మీ చిన్న కొడుకులంత పర్వాలే, ఏ పొద్దు ఎవరిని కష్టపెట్టలే. ఆ ఎలక్షన్ రోజు ఏదో చేసినాడు, ఎవరైనా చేస్తారు. ఏడ నీ పెద్ద కొడుకు కౌన్సిలర్లు కొట్టించి దాడి ఇష్టమైనట్లు మాట్లాడి, ఎక్కడయ్యా నువ్వు రావద్దు, వాళ్ళు పంపి, నీ పెద్ద కొడుకుని పంపి, ఆడవాళ్ళ కౌన్సిలర్లు కొట్టి ఇవన్నీ ఎప్పుడు మెడతో కొడతావా? నేనేమో రెడీగా ఉన్నా. కులం గురించి మాట్లాడినావు, నాకు కులం లేదు, నాకే తెలియదు. నువ్వు చెప్పినా నాకు తెలుస్తుంది. నువ్వు ఎస్సీ అనుకునే పర్వాలేదు, నన్ను ఇంకో దళితుడు అనుకునే పర్వాలే, ఇంకోటి అనుకునే ఏంది రెడ్డి? రెడ్డి అంటే ఏంది అర్థము? ఎక్కడ నాయనా రా, నేనేమో రెడీగా ఉన్నా. నువ్వు మెట్లతో కొడితే నేను దీనికి కూడా ఉన్నా. రైలు కింద పడాలన్నా నేను? నువ్వేడ పడతావురా? బెడ్లో పడిపోతావు నువ్వు. ఇన్ని ప్రగల్భాలు పలికినావు కదా, 326 ఉన్నాయి. నువ్వు ప్రగల్భాలు పలికినట్టు. వాడు కానీ నిలబడితే నేను కానీ, నా భార్యను కానీ, నా పిల్లలను కానీ చూపించి అది ఎలక్షన్ ఎట్లుంటుంది. ఏటికి రా అన్ని మాట్లాడతా. నీకు చదువు లేదు, సందేహం లేదు, నాకు చిప్పి పెట్టినారా? నేను పెట్టిండొచ్చు, చిప్పేం తప్పే ఉంది, పెట్టిండొచ్చు, తప్పేం లేదు. ఇది ఏమన్నా అర్థం కాలేదు అసలు. ఇప్పుడు తిట్టాలంటే నాకు ఒక వెధవ, నేను ఒక వెధవ, కరెక్టే. నువ్వురా, నువ్వు నా గురించి చెప్తా. ప్రమాణం చేయి, సారా ప్యాకెట్లు చేయలే, దేవుడి డబ్బులు ఎత్తుకుపోలే, నువ్వు నన్ను అంటావా? 30,000కు నా 20,000 తీసుకొని నేను 30,000 వరకు తీసుకున్నావు. నువ్వురా చెడబుట్టినావురా ఇంట్లో, నిజంగా చెడబుట్టినావు. సూర్యుడు ఉండే వాడు అనుకుంటే జరుగుతాడే, చేస్తాండే. ఇదే మీ అన్న నింటే చేసిండో. ఏంటికి మాట్లాడతాను? ఏంటి హైకోర్టు ఇది వచ్చిందంటే మా దగ్గర లేవు హైకోర్టు ఆర్డర్లు అవన్నీ. చదువులే, సందేలే, తగ్గించుకో ఈ ప్రగల్భాలు, తగ్గించుకో. రమ్మను, నీ కొడుకులు రమ్మను. ఇప్పుడు మేము ఎవరిని ఏమంటాం లేదు. లీగల్గా ఉంటే పోతాము. ఫయాజ్ ఇంట్లో లీగల్గా పోయినాము, బంగారు పాతని లీగల్గానే పోయినాము, నాగిరెడ్డి గారిని లీగల్గానే పోతున్నాం. మీ ఇండ్లు మొత్తం లీగల్గానే పోతాం. మున్సిపాలిటీ స్థలం అంతా కొట్టేది అది కాదు, మళ్ళీ ఫ్రాడ్ చేసి రిజిస్టర్ ఆఫీస్లో ఫ్రాడ్ చేసినావు. నువ్వు ఆడవాళ్ళని వదిలిపెట్టలే, కేసులు పెడతావు. అబద్ధ కొడుకుని కేసులో పెడతావి. నేను దొంగని కాదురా. నీ వల్ల వాడు చైతన్య కానీ వాడు వీడు అంటాడా? పోలీసు చైతన్యను ఎట్లంటే అట్లా వాడుకొని ఇవన్నీ వచ్చినదిరా. ఏడన్నారా మీ గవర్నమెంట్లో పోలీసు వాళ్ళు అంతే జైల్లో ఉన్నారు కదరా. ఆడవాక ఇప్పుడు మాట్లాడే వాళ్ళే. నువ్వు ఏదన్నా ఒక్కటన్నా నెరవేర్చుకున్నావా? ఇదంతా అగివే చేసినావు, 224 ఎకరాలు ఎందుకు విడిచి పెడతారు? మన పీకలేదా? నువ్వు చెప్పు ఇప్పుడు, పీకలేదా? మరి కొడుతురా వచ్చి. ఇంట్లో ఎంతమంది పోలీసులు ఏమన్నా నువ్వు మళ్ళీ ఏమంటావు? రావాలా? ఈ ఊరు ప్రజలు రానిరు నిన్ను. అందరూ బాగానే ఉన్నారు, తిరుగుతున్నారు. ఎవరు తిరగడం లే ఊర్లో. నువ్వు తప్పనిచ్చి రికార్డ్ కాదను చెప్పినా ఎప్పుడు వచ్చినా విత్ ఎవిడెన్స్ వస్తా. నీ భార్య పేరుతో ఉంది, నేను పెద్ద దాని మీద పట్టించుకోలేదు. ఎందుకంటే కేసులు తీసి పెట్టదలుచుకోలేదు. ఆడిపాపను మంచిది కాదు. నువ్వంటే
నీకు ఏదైనా ఉంటాయి, సంస్కారం ఉంటాయి కదా నీకు. నువ్వు సంస్కారం హీనుడివి. మీ ఊర్లో ఇప్పుడు ఎంజాయ్ చేస్తారు, సంవత్సరం అయి 14వ తేదీ పోయి సూర్యపని ఇంటి మీద పడతావా? బుద్ధిలేనోడా, వస్తావా నువ్వు? రా. ఊర్లో నన్ను అంటే ఇప్పుడు ఏందో బెట్టలతో అని. ఎందుకని మంచి డ్రైవర్ వేసుకుని, నీకు అలవాటు లేదా డ్రైవర్ వేసుకుని? భద్రం ఇదిగో ఇప్పుడు కొట్టాలా నువ్వు నన్ను వచ్చే మెట్లతో నేను రావాల్సిన పని లేదా? ఏమో అంటారు చూడు, తాజా దగ్గర వాళ్ళు ఏమంటారు చూడు, ఏమో తలారి ఏందో అంటారు కదా, పెట్టి కట్టుబడి వాడొచ్చినాడు నీ తోటలోకి. మొన్న 3 పీకితే వద్దన్నే.